మచిలీపట్నం చెందినటువంటి వ్యాపారస్తుడు మిత్రుడు గెల్లి కిషోర్ వారి యొక్క శ్రీమతితో కలిసి వియత్నాం వెళ్ళడం జరిగింది. ఈ సెల్ ఫోన్ డీలర్స్ అందరూ కూడా వాళ్ళ ప్యాకేజ్ టూర్ ఏర్పాటు చేయడం మచిలీపట్నం నుంచి వాళ్ళు భార్యాభర్తలు వెళ్ళడం జరిగింది. ఈరోజు వియత్నాం దగ్గర ఒక ఐలాండ్కి వెళ్తుంటే అలల తాకిడికి బోట్ తిరగబడిపోయింది. దాంట్లో సుమారు 30 మంది తెలుగు వాళ్ళంతా కూడా దాంట్లో ప్రమాదంలో చనిపోవడం కూడా జరిగింది, ప్రమాదంలో పడ్డారు. అందులో మా మచిలీపట్నం చెందినటువంటి యువతి మరి గెల్లి కిషోర్ గారి యొక్క భాగ్యలక్ష్మి గారు జయలక్ష్మి గారు చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. చిన్నప్పటి నుంచి కష్టపడి బాగా పైకి వచ్చినటువంటి కుటుంబం. మచిలీపట్నంలో ఫిలిప్స్ కానీ టాటాకి కానీ అతను డీలర్గా ఉండి కిషోర్ గారు మంచి పేరు సంపాదించాడు. ఇవాళకి తల్లిదండ్రులు 80 సంవత్సరాల తల్లిదండ్రులని అతను కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడు. బాధాకరం. తల్లిదండ్రులకి కోడలు చనిపోయిన విషయం తెలియదు. 2 పిల్లలు, ఒక పాపకి ఇటీవల సంవత్సరం లోపే మ్యారేజ్ చేశారు. జగ్గేపేట సంబంధం కుదిరింది. కుర్రోడు ఆకాష్ హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఉన్నతంగా ఎదిగిన కుటుంబం మచిలీపట్నంలో ఈ విషాదకరమైన వార్త చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. చాలామంది చాలా బాధపడుతున్నారు. మరి కిషోర్ గారు కూడా సిపిఆర్ చేసి ఆయన కూడా ఐసీయూలో ఉంచారు వియత్నాంలో. ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర మేము మాట్లాడుకోవడం జరిగింది. లోకేష్ గారు ఇంటర్ఫీర్ అయ్యి త్వరలోనే తదుపరి చర్యలు తీసుకుందని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో కూడా ఇమీడియట్ ఫోన్ చేయగానే వాళ్ళు రెస్పాండ్ అయ్యి పాస్పోర్ట్ పంపించమంటే మేము పాస్పోర్ట్ కూడా వాళ్ళు పంపించాం ఆన్లైన్లో. ఇమీడియట్ వియత్నాం నుంచి వాళ్ళు సమాచారం తెలియపరిచారు. మరి అమ్మాయి చనిపోయినట్టుగాను ఆయనేమో హాస్పిటల్లో ఉన్నట్టుగా తెలియపరిచారు. మరి కిషోర్ గారు పూర్తి ఆరోగ్యంతో రావాలని మచిలీపట్నం మిత్రులు మేమందరూ కూడా కోరుకుంటున్నాం. మా బాల్య స్నేహితుడు, చిరకాల మిత్రుడు గెల్లి కిషోర్ గారు ఈ సెల్ ఫోన్ డీలర్స్ అందరికీ కూడా అక్కడ ఒక క్యాంపులాగా ఏర్పాటు చేశారు. ఈ టూరిజం ప్యాకేజీలో ఫ్రీగా వాళ్ళు సెల్ ఫోన్లు తీసుకెళ్ళడంలో ఆ ప్యాకేజీలో వాళ్ళు వెళ్ళడం జరిగింది. 2వ తారీఖున ఇక్కడ బయలుదేరి వెళ్ళారు. ఆ రోజు మార్నింగ్ కూడా మా ఇంట్లో శుభకార్యం జరిగితే మధ్యాహ్నం భోజనం చేసి మా ఇంటికాడ నుంచి వెళ్ళడం జరిగింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలు బయలుదేరి వెళ్ళారు. మళ్ళీ వారం తిరిగేసరికి శనివారం ఇవాళ ఈ దుర్వార్త తినాల్సి వచ్చింది. మరి మిత్రుడు కోలుకోవాలని మేము అంతా కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం. నా పేరు కోలి సరిబాబు, 25వ వార్డు మాజీ కౌన్సిలర్. నేను ఇక్కడ సర్కిల్పేటలో ఉన్న గెల్లి కిషోర్ గారు, విజయలక్ష్మి గారు టూర్ వెళ్తాం జరిగింది. అక్కడ ప్రమాదం శాత్తు పడవ బాల్తో పడటంలో ఆమె అక్కడే చనిపోయిందని చెప్పారు. అలాగే కిషోర్ గారు కూడా అక్కడ కొద్దిగా హాస్పిటల్లో ఉండి ఐసీలో ఉండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన కూడా సుఖం తిరగాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. సర్కిల్పేటలో అతను దైవకాలకు అన్నింటిలో కూడా బాగా పాల్గొని అన్నింటిలో కూడా ఇద్దరు కూడా బాగా పాల్గొని చేసేవాళ్ళు. మాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కూడా బాగా పరిచయం. ఆ నాన్నగారి దగ్గర నుంచి మాకు బాగా పరిచయం. హోల్సేల్ షాప్ ఉండేది వాళ్ళ నాన్నగారు కూడా అంతకుముందు. వీళ్ళందరూ కూడా ఇతను కూడా ప్రముఖ వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు. అతను సేఫ్గా ఉండి దేవుడు అతన్ని శుభ్రంగా మళ్ళీ బందరు తీసుకురావాలని చెప్పేసి కోరుకున్నాం. అలాగే బాడీని అతను కూడా తొందరగా ప్రభుత్వం కూడా చర్య తీసుకుని తొందరగా వచ్చేటట్టు ఆయనకు మంచి ట్రీట్మెంట్ జరగాలని చెప్పేసి కొంత మాట్లాడని చెప్పి కోరుతున్నాం సర్కిల్పేట వాస్తవులుగా. అలాగే దీని గురించి జగన్ గారు కూడా సానుభూతి తెలిపి ఆయన కూడా చెప్పడం జరిగింది. దీనికి ఇక్కడ సర్కిల్పేట అందరూ కూడా వాళ్ళందరూ చాలా బాధపడటం జరుగుతుంది. ఎందుకంటే అందరితో కలిసి ఉండి చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్ని వ్యాపారాలు చేస్తారా కానీ అందరితో కలిసి ఉండి మంచి వ్యక్తి అతనికి మంచి జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మంజుల అండి, మా పక్కనే ఉంటారు నైబర్స్. బాగా మాట్లాడతారు, సరదాగా ఉంటారు. పాపం వాళ్ళకి ఇలా జరిగినందుకు చాలా బాధ వేస్తుంది. ఏమి మాట్లాడాలో కూడా తెలియట్లేదు. కొద్ది మైండ్ ఇదిగా ఉంది. టీవీలో చూసిన దగ్గర నుంచి బాగా బాధ వేస్తుంది. కళ్ళమని దాకట్లేదు. ఆ టైప్లో తిరుగుతున్నాయి. బాధగా ఉంది. పలకరిస్తారు వాటిట్లో రేత్రి 10 అయినా కనబడితే మాట్లాడకుండా ఉండరు, పలకరించకుండా ఉండరు. సరదాగా ఉంటారు, అందరితోటి బాగా మాట్లాడతారు. మళ్ళీ చిన్న వయసు అయినా కూడా ఎందుకు ఇలా భగవంతుడు చేశాడో ఆయనకే తెలియాలి. బాగుంటారు, అందరితోటి బాగుంటారు. వాళ్ళు వచ్చి ఒక 27 కిషోర్ గారండి, ఆవిడ పేరు జయలక్ష్మి అండి, గెల్లి జయలక్ష్మి గారు. పిల్లలు ఇక్కడ బాబుకి మ్యారేజ్ అయింది, 1 సంవత్సరం అయింది. బాబు విజయవాడలో ఉంటాడు. బాగుంటారండి, బాగా మాట్లాడుతూ కనిపిస్తే మాట్లాడకుండా ఆగరు, వదిలిపెట్టరు. ఎంతసేపు అయినా మాట్లాడుతూనే ఉంటారు. వాటిలో సరదాగా ఉంటారు.